కార్తీక మాసం పేరు మీద మబ్బుగా లేసి మంది అందరి తీరు గుళ్ళకొచ్చి అర్చనలు అభిషేకాలు చేసి పత్రితోని పూజ చేసి తీరొక్క ప్రసాదాలు వంచును నాకు తెలియదు గాని ఏదున్నా నీకే చెప్పుకుంటా ఏ నాటికైనా నిన్నే నమ్ముకుంటా అన్నట్టు ఇంత ముద్దుగా లింగాన్ని పట్టుకొని దానికున్న బాధలు చెప్పుకోబట్టింది చూడు రీకోతి. మామూలు అప్పుడంటే ఏమో కానీ కార్తీక మాసం అయ్యే వరకలా ఈ వీడియోని అందరు వాట్సాప్ స్టేటస్లల్లా, ఫేస్బుక్ ట్విట్టర్ పోస్టులల్లా, ఇన్స్టా స్టోరీలల్లా పెట్టుకునే వరకలా మస్తు వైరల్ గా పెట్టింది ఈ వీడియో. పట్టనంత బంగారు సొమ్ములు పట్టు బట్టలతోని పనే లేదు. చెంబెడు నీళ్లు పోసి చిట్కెడు బూర్ది పూస్తే చాలు ఏదన్నా అడగంగానే ఎంబటే ఇచ్చే బోలా శంకర్ను గురించి మనకే కాదు ఆ కోతికి కూడా తెలిసినట్టుంది. అందుకే కావలిచ్చుకొని మంచిగా ముచ్చట చెప్పబట్టింది అనుకుంటే కామెంట్లు చేయబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళు. మనసులో భక్తి ఉండాలి కానీ మనుషులు జీవాలన్న తేడా ఉండదని మళ్ళీసారి ఈ వీడియోతో తెలిసిపోయింది పోయి. ప్రజాస్వామ్య దేశాల ప్రతిపక్షాలకే కాదు ప్రజా సంఘాలకు కూడా స్వేచ్ఛ లేనట్టుంది కదా. బయటకు వస్తే అరెస్టులు, అంతెందుకు ఇంట్లున్నా కూడా గృహ నిర్బంధాలతోటి ఘనంగా వర్ధిల్లుతుంది ఇందిరమ్మ రాజ్యం అనిపిస్తుంది. లేకుంటేంది సీఎం టూర్ ఉందని ఎమ్మెల్యేల బీఆర్ఎస్ లీడర్లను స్టేషన్ లేచారు పోలీసు వాళ్ళు. అంటే స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ అధికార పార్టీ వాళ్ళకే ఉందా, కడమూలకు లేదా? ఏడి కాడ నిర్బంధించి గొంతుల మీద పోలీసు వాళ్ళు బూట్కాలతో దొక్కించి మా తాన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది, ప్రజాస్వామ్యాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న గొప్పోళ్ళం మేమే అని గప్పాలు కొడుతుంది సర్కార్ అని అటు కాంగ్రెస్ ను గద్దెనెక్కించేందుకు భుజం మీద ఎక్కించుకొని ఊరేగిన ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు కూడా చీవాట్లు పెడుతున్నారు. ఈయన లగచర్ల బాధితులు గోసలార్చుకుందాని మహిళా సంఘాలు అంతా కలిసి లగచర్ల పోతుంటే నడిమిటనే అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు. అరే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు మేము వారంలో వాళ్ళతో కలిసి పనిచేసినవా అని పోలీసు వాళ్ళతోటి సంధ్యక్క అంటున్నది. కేసీఆర్ ఓడిచేందుకు మేము కావాలి కానీ ఇప్పుడు మేము వద్దా అని పోలీసు వాళ్ళతోటి సంధ్యక్కలు ఇల్లు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓడించడానికి మేము బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు. ఇప్పుడు పోవద్దంటే సిగ్గు అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చూడు ఎట్లుందో కథ. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు అప్పటిదాకా ప్రజా సంఘాల తోక పట్టుకొని ఓట్లు అడిగిర్రు. పవర్లకు రాగానే ఎవరు మీరని కాళ్ళతోటి దాన్ని తరిమేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి మెడల్ పట్టి అవతలికి నూకేస్తురని కాంగ్రెస్ సర్కార్ మీద గరమైతురు ప్రజా సంఘాల వాళ్ళు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఉత్తగానే అంటారా అని కామెంట్లు చేస్తూ ఈ సంగతి ఎరికాయని నెటిజన్లు.